ఆ నిత్య నరకంలోకి ఎళ్లి కాల్చబడడం కన్నా, దేవుని వాక్యం అనే అగ్నితో కాల్చబడితే మనం పరిశుద్ధపరచబడతాం. హల్లెలూయా! మీ అందరికి తెలుసు కదా! అద్దం దగ్గరికి బాత్రూమ్‌కి మీరెళ్ళినా మీ ఇంట్లో ఎక్కడికైనా బయటికెళ్ళేటప్పుడు ఏం చేస్తారు? అద్దం ముందుకెళ్ళి సరి చేసుకుంటారు కదా! తలదూకుంటారు, పౌడర్ రాసుకుంటారు, స్ప్రే చేసుకుంటారు. ఇప్పుడు చూడండి అద్దంలో ఎళ్లి చూసుకున్నా కూడా మీ షర్ట్ ఇట్లానే ఉందనుకోండి. మీరు రోడ్డు మీదకి రాంగానే లేకపోతే మీరెళ్ళిన ఆఫీస్ గాని, స్కూల్‌లో గాని, కాలేజ్‌లో గాని మిమ్మల్ని చూస్తారా? మీ మీ కాలర్‌ని చూస్తారా? మిమ్మల్ని చూస్తారా? మీలో ఉన్న తప్పుని చూస్తారు. పొరపాటుని చూస్తారు. కానీ నువ్వే ఉదయకాలం లెగిసి అద్దం దగ్గరికెళ్ళి దువ్వుకున్నావు. ఇది కనపడలేదు నీకు. సేమ్. వాక్యం అనే అద్దం దగ్గరికెళ్ళావు. వాక్యం చెప్తుంది ఇలా ఉండవు. నువ్వు ఉండట్లేదు. ఇలానే ఉంటున్నావు. నిన్ను చూసి వాళ్ళు కూడా అవతలోళ్ళు కూడా ఇలాగే ఉంటున్నారు. ఏం చేస్తున్నారంటే గుడ్డోడు గుడ్డోడిని నడిపించినట్టు మొత్తం పోయి గుంతలో పడుతున్నారు.